ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో నన్ను ఒకరు ఒక వాస్తు సంబంధమైనటువంటి రెమెడీ చెప్పండి అన్నారు. అంటే వాస్తు దోషములు తొలగడానికి ఏదైనా ఒక తంత్రపరమైనటువంటి మార్గం చెప్పమంటే అందుకని నేను ఇప్పుడు ఉపక్రమించాను, చెప్పడం ప్రారంభిస్తున్నాను. ఎవరి ఇంట్లో అయితే వాస్తు దోషము ఉంది అని భావిస్తున్నారో లేదా వాస్తు దోషం ఉందో వారి ఇంట్లో మీ ఇంట్లో గుర్రములు పరిగెడుతున్నటువంటి ఫోటోలు పెట్టుకున్నా కూడా ఈ ఫలితము కలుగుతుంది. మీరు పెట్టినటువంటి ఫోటోలు మీ ఇంటికి వచ్చిన వారి దృష్టి మొదటగా దాని మీద పడేటట్టుగా పెడితే చాలా మటుగా వాస్తు దోషములు, దృష్టి దోషములు కూడా తొలగుతాయి. అలాగే ఈ గుర్రములను ఎందుకు పెట్టాలయ్యా అంటే అమ్మవారి యొక్క ఆరాధనలో అశ్వారూఢాంబ అని చెప్పి ఒక అమ్మవారు ఉంటుంది. ఆవిడ ఏ మనిషి అయినా సరే జీవితంలో స్థితిగతులు ఆగిపోయినా లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆవిడ యొక్క ఆరాధన చేస్తే శుభములు కలుగుతాయి. ఈ అశ్వారూఢాంబ ఎప్పుడూ అశ్వాన్ని అధిరోహించి ఉంటుంది. ఆ అశ్వము ఆ అమ్మవారి యొక్క ప్రతీక కాబట్టి ఎక్కడైతే గుర్రములు పరిగెడుతున్నాయో, గుర్రములు పరిగెట్టినటువంటి చిత్రపటములు ఉన్నాయో అక్కడ సమస్త శుభములు కలుగుతాయి.